తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. సొంత ఊరిలో సంక్రాంతి పండుగను బంధుమిత్రులతో కలిసి జరుపుకునేందుకు సొంత వాహనాల్లో నగరవాసులు బయలుదేరడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాలు బారులు తీరాయి. తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు వేలాది వాహనాలు ఒక్కసారిగా రోడ్డెక్కాయి. చౌటుప్పల్లో ఫ్లైఓవర్ లేకపోవడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు హైవేని దాటే సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు పంతంగి టోల్ ప్లాజా వద్ద కొన్ని నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు సాధారణంగా 8 టోల్ బూతులు తెరిచి ఉంటాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 2 బూతులను తెరిచి ఉంచారు. ఒక్కో వాహనం క్షణాల వ్యవధిలోనే టోల్ బూత్ దాటి వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. చౌటుప్పల్లో పంతంగి టోల్ ప్లాజా వద్ద 50 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. ఇక సాధారణ రోజుల్లో 35,000 నుండి 45,000 వాహనాలు వెళ్తాయని చెబుతున్న అధికారులు సంక్రాంతి నేపథ్యంలో నిన్న ఒక్కరోజే 55,000 వాహనాలు వెళ్లాయని తెలిపారు. ఇవాళ ఏపీకి వెళ్లే వాహనాల సంఖ్య మరింత పెరిగింది. 4 సెకండ్లలో ఒక టోల్ బూత్ దాటుతుందని, అలా 10 బూత్ల ద్వారా నిమిషానికి 330 వాహనాలు విజయవాడకు వెళ్తాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మనకు పంతంగి దగ్గర టోల్ గేట్ ఉన్నది. ఈ సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర వెళ్లే ప్రజలందరూ కూడా ఇది ఇంపార్టెంట్ జంక్షన్. ఓఆర్ఆర్ నుంచి వచ్చేవాళ్ళు, సిటీ నుంచి వచ్చేవాళ్ళు మొత్తం కూడా అన్ని వెహికల్స్ కూడా ఇక పంతంగి టోల్ గేట్ నుంచి పాస్ కావాల్సిందే, ఆల్టర్నేట్ రూట్ లేదు. సో గతంలో కొద్దిగా సర్వర్ డౌన్ ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ కొద్దిగా జామ్ అయినట్టుగా మాకు ఇన్పుట్ ఉంది. దాని వల్ల మేము సాఫ్ట్వేర్ ను అప్డేట్ చేయడం జరిగింది. సర్వర్ డౌన్ కాకుండా చూడడం జరిగింది. దాంతో పాటు బూస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. బూస్టర్ ఉంటే ఏంటంటే స్పీడ్ గా విత్ ఇన్ సెకండ్స్ లోనే క్లియర్ అవుతుంది అది టోల్. కాబట్టి ఆ బూస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు హ్యాండ్ గన్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటు కెమెరాలు కూడా ఏర్పాటు చేసినాము. ఆ కెమెరా ద్వారా ఒకవేళ జామ్ ఏమైనా అయితే దాంట్లో అమౌంట్ లేకపోయినా కెమెరా ద్వారా క్యాప్చర్ చేసి మేము తర్వాత అప్లోడ్ చేసి టోల్ గేట్ సిబ్బందితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి 10 వేస్ మనం అక్కడ పంపిస్తున్నాము విజయవాడ సైడ్. అవసరం అంటే ఇంకా 2 కూడా ఓపెన్ చేసి పంపిస్తాం. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మనకు పంతంగి దగ్గర టోల్ గేట్ ఉన్నది.